మూవీ చూసానా సలార్ మూవీ సలార్ మూవీ చూసానా అసలుకి సలార్ మూవీకి ఎవడైనా కానీ సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందే. మూవీ మామూలుగా లేదు బ్రో, అర్రాచకమనే చెప్పొచ్చు అనమాట. ఇంటర్వెల్ తర్వాత కథ ఉంటుందన్న. ప్రభాస్ అన్న అసలుకి ఎలివేషన్స్ ఉన్నాయి, మైండ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. బాసులకే బాసు మన ప్రభాస్ అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడంట, అంత ఎనర్జీగా ఉందన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. కాటేరమ్మ దగ్గర ఫైట్ ఉందన్న 15 నిమిషాలు, అదైతే మామూలుగా లేదు బ్రో. పీక్స్ అంటే పీక్స్. దానికి తోడుగా బీజిఎంకి అయితే బ్రెయిన్ పనిచేయలేదన్న, ఆ విధంగా ఉంది సినిమా. మీరు థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి. మీకు ఈ రోజు నుంచే మీకు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనేది చెప్పొచ్చు అనమాట. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బద్దలు కొట్టాలంటే ఒక ప్రభాస్ అన్నే కొట్టాలన్నమాట. ఇప్పుడు దీంతో కొట్టాడు, అది ప్రూవ్ అయిందనే చెప్పొచ్చు బ్రో. అసలుకి క్లైమాక్స్ అయితే ఒక సునామీ, భూకంపం, తుఫాను 3 కలిసి వస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అన్న ఫైట్స్ అలా ఉందన్న. మాకైతే ఫుల్ హ్యాపీ. ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్ ప్లస్ ఆల్కహాల్తో పెట్టినట్టు ఉందన్న. ప్రభాస్ అన్నని మేము చూసిన దానికి బాహుబలి 2 తర్వాత దీంట్లో అయితే మాస్ మెంటల్ అయిపోయింది బ్రో. ఇంకోటి చెప్తా ఉన్నాను, బాహుబలి 2 రికార్డ్స్ ఎవరు బద్దలు కొట్టలేదు. ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకున్నాడన్న. జై ప్రభాస్ అన్న, జై సలార్, సలార్కి సలాం. ఆ బర్త్డేకి నేను ఫస్ట్ థింగ్ ఈ ప్రసాద్ మూవీ 7 AM షో బుక్ చేశాను. ఇంకొచ్చాను. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న మూవీ. అంతే అన్న, థ్యాంక్ యూ. ఎవరి క్యారెక్టర్? జగపతి. అసలు జగపతి బాబు మా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆయన అసలు చాలా ఇయర్స్ నుంచి దగ్గరగా ఉన్నారు. ఇంకా అసలు ఆయన వాయిస్, ఆ డీప్ వాయిస్, ఇంకా ఆ నరేషన్, ఇంకా ఆ డైలాగ్స్, అసలు ఆ ఎఫెక్ట్ ఎంత అదిరిపోయిందంటే అసలు గూస్ బంప్స్. అసలు మా జగపతి బాబు నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. డిఫరెంట్ గెటప్. ఈ గెటప్ వేసుకొని మూవీ చేసిన రోజే ఖచ్చితంగా మూవీకి వెళ్తే ఇదే గెటప్ వేసుకొని వాళ్ళని చెప్పేసి మళ్ళీ ఈ గెటప్ వేసుకొని మూవీకి వచ్చినాం. కానీ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ సార్ తోటి మా స్క్రీన్ షేరింగ్ చేసుకోవడం, పాన్ ఇండియా మూవీలో యాక్టింగ్ సార్ తోటి చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఆ హ్యాపీనెస్కి మాత్రం వేరే లెవెల్. ప్రశాంత్ నీల్ సార్కి జీవితాంతం రుణపడి ఉంటామండి మేము ఖచ్చితంగా. అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? హీరోయిన్ యాక్టింగ్ అంత ఏం లేదు అన్నారు. కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటున్నారు. లేదు, ఖచ్చితంగా హీరోయిన్ కూడా బాగా చేసింది. కొన్ని తక్కువ ఉంటుంది, కానీ తక్కువలోనైనా సరే చాలా బాగా చేసింది హీరోయిన్ కూడా. మీరు ప్రభాస్ గారి మూవీలో యాక్ట్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను ఆర్టిస్ట్ను చిన్న మూవీస్ చేసిన, అవి ఏం రిలీజ్ కాలే. కొన్ని ఇది మాత్రం నా మూవీ ఫస్ట్ మూవీ, పాన్ ఇండియా మూవీ, ప్రభాస్ మూవీ. ఖచ్చితంగా నాకైతే ఫుల్ హ్యాపీ ఉందండి. నేను ఇంకా ఒక 10 times చూస్తాను రేపటి నుంచి. డైలీ 2 times ఖచ్చితంగా చూస్తాను. అట్లా పాన్ ఇండియా మూవీ 5.5 అండి. ఖచ్చితంగా సూపర్ ఉంది మూవీ. ఆడవాళ్ళు చేతికి వేసుకుంటారు కాజు, ఆడవాళ్ళు చేతికి వేసుకుంటారు కాజు. బాక్స్ ఆఫీసులు బద్దలు కొడతాడు మన ప్రభాస్ రాజు. ప్రభాస్ రాజు. నేను రీసెంట్ గా కొన్నాను కారు, సూపర్ గా ఉంది సలారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాసు. థ్యాంక్ యూ సో మచ్. బ్రో, ఎక్కువగా తింటే వస్తాయి మోషన్స్, ఫుడ్ ఎక్కువగా తింటే వస్తాయి మోషన్స్. సూపర్ గా ఉండే ఎలివేషన్స్. చదువుకోవాలంటే ఉండాలి బుక్కు, చదువుకోవాలంటే ఉండాలి బుక్కు. సూపర్ ఉంది ప్రభాస్ బుక్కు. 2000 కోట్ల 2000 కాదు 5000 కోట్లు. 5000 కోట్లు.